కవనశీలం. నువ్వొక ముఖానివి, నువ్వొక నవ్వువి, నువ్వొక చూపువి, నువ్వొక యద సంపదవి, జాకెట్టు లోపల దాహానివి, నువ్వొక వీపు వెనక భాగానివి, నువ్వొక నడుమువి, పిరుదవి, చీర తాకని లోయవి, నాటి నుంచి నేటి వరకి పదబంధాలు మారిన ఏక మొత్తములో ఒక పదార్థానివే, కుప్పపోసిన శరీరానివే. ఏక మొత్తములో ఒక పదార్థానివే, కుప్పపోసిన శరీరానివే. నా కళ్లకు, నా మాటకు, నా అనంత కోటి దరిద్ర భావాలకు, దాహాలకు, దుర్మార్గాలకు కేంద్ర బిందువివి. అటు తిరిగి ఇటు తిరిగి నా వాంఛలకు అనుగుణంగా నిన్ను వర్ణించి వంచించి తల వంచుకునే తనువులాగానే చూశాను. నిన్ను వర్ణించి వంచించి తల వంచుకునే తనువులాగానే చూశాను. మోహించాను, కామించాను. ఒక మనసువి, ఆలోచనవి, స్పందనవి, ఆశవి, అనుభూతివి, సాటివి, సహచరివి, సంఘర్షణివి అనుకున్న పాపాన పోని పాపాల భైరవుణ్ణి. ఈ మాంసపు ముద్ద మీద ముద్దుల గోరోజనం కోసం అడుగడుగునా ఆత్రమై అందుడై కామాంతుడైన కర్తను, క్రియను, కర్మగా చలామణి అవుతున్న కర్కోటక శరీరాన్ని, శరమై నీ మీద పడి బతుకుతున్నవాణ్ణి. ఇంకా ఆడదాన్ని నమ్మకూడదు, అర్థం పట్టించకూడదు అని నీతులు వల్లించే దేవేంద్ర సార్వభౌముణ్ణి, అత్యాచారాల మూల పురుషుణ్ణి, పుస్తకాలకు పురుగులకు తేడా తెలియని క్రిమిని, కీటకాన్ని, దొరికిన మినుగురు వెలుగునంతా దోచుకున్న మురికి గుంటను, నీ నుంచి వచ్చి నీ రక్తాన్ని పాలుగా మింగి నీ గుండె ఒడిలో విశ్రాంతి కోరుకున్నవాణ్ణి, నీకెప్పుడు విషాద విచికిగా మిగిలినవాణ్ణి. దానికి నీ బానిస నేను. చిత్రంగా నిన్ను బానిస చేసుకున్నాను. నిన్ను కన్నవాడినైనా, నువ్వు కన్నవాడు అయినా, కట్టుకున్నవాడివైనా కాలములో స్థలములో నీ చుట్టూ తిరుగుతున్న మగ పురుగులాగే ప్రవర్తించాను. నువ్వు తలబంచుకున్నంత వరకు నిన్ను తన్వి అన్నాను. నాకు నువ్వు ప్రశ్నగా మారితే నా మొట్టమొదటి దాడికి బలయ్యేది నీ తనువు. కల్పిత కవనమైన శీలం.